జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ. శ్రీరామకృష్ణ పరమహంస గారి యొక్క నిర్వికల్ప సమాధి సాధన చేసినప్పుడు రోజులు తరబడి అందులో ఉండిపోయేవాట. నిర్గుణ బ్రహ్మ ధ్యానంలో ఒకప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు 6 నెలలు ఉండిపోయాడు. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, నిర్వికల్ప స్థితిలో ఉండిపోయాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడు ఒక సాధువు వచ్చి పరిచర్య చేసేవాడు. ఇతరులు అర్థం చేసుకోలేరు ఆ స్థితిని. సామాన్యమైన పరిచర్య చేసేవాడు అర్థం చేసుకోలేరు. సాధువు వచ్చి పరిచర్య చేసేవాడు. అంటే తన భక్తుడు నిర్వికల్ప సమాధిలో తనను తాను మర్చిపోతే అతనికి పరిచర్య చేయించడానికి ఏ సాధువు నమ్మ ప్రేరేపించిందో మీరు గమనించుకోవాలి. ఆ విధంగా వచ్చి అతడు పరిచర్య చేసేవాడు. అటువంటి స్థితిలో ఇతడు బహిర్ముఖత్వానికి రావడానికి చాలా కాలం పట్టేది. పైగా ఇతనికి తిండి లేకపోతే ఏమవుతుందని చెప్పి సాధువు నోటి దగ్గర అన్నం పెట్టేవట, కానీ లోపల మింగాలని కూడా తెలియ స్థితిలో ఆయన ఉండేవాడిది తెలుసుకోవాల్సినది. చిట్ట చివరికి ఒక స్థితిలో అమ్మవారు స్వరం ఆయనకు వినబడింది. ఏమంటే, భావముఖంలో ఉండు, లోకరక్షణార్థం భావముఖంలో ఉండు అని 2 మార్లు గట్టిగా చెప్పింది అమ్మవారు. భావముఖం అంటే అర్థం ఏంటంటే, తాను అద్వైత భూమికలో సమాధి స్థితిలో ఉన్నప్పటికీ కూడా లోకక్షేమం కోసం బాహ్యాన్ని గమనిస్తూ బోధ మొదలు చేస్తూ ఉండాలి. ఇది చేస్తున్నప్పుడు తన యొక్క స్థితి నుంచి జారిపోడు, అది తెలుసుకోవాల్సింది. అది భావముఖంలో ఉండు అనేటువంటి విషయం. అది అంటే అంతర్ముఖ బహిర్ముఖానికి ద్వార స్థితిలో ఉండడం. అది తెలుసుకోండి. ఇక్కడ ఆ భావముఖంలో ఉండు అనేటువంటి అమ్మవారి యొక్క వాణి వినబడేది. అందుకే లోకక్షేమం కోసం ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి అనేక మంది యతివరేణ్యులు, ఉపనిషత్ సాధకులు అనేక మంది దీని వద్దకు వచ్చేవారండి. వచ్చి వారికి తత్వ సంకేతాల్లో, తత్వశాస్త్రంలో అనేక సందేహాలు నేను చర్చల ద్వారా తొలగించుకునేవారు. అంతేకాదు, ఈయన వైద సంప్రదాయమైనటువంటి మార్గంలో కాకుండా ఒకప్పుడు సూఫీ సంప్రదాయానికి చెందినటువంటి ఒక మహనీయుడు వస్తే ఆయన దగ్గర సూఫీ సంప్రదాయంలో ఇస్లాం మతాన్ని నేను 3 రోజుల పాటు 3 రోజులే అనుష్ఠానం. ఆ ఇస్లాం మతంలో చెప్పినటువంటి సిద్ధులు కూడా ఈయనకు వచ్చి, ఇది ఆశ్చర్యకరం. అదేవిధంగా చాలా కాలం తర్వాత అనుకోండి, 1874లో కూడా ఆయన ఒక బైబిల్లో చెప్పిన అంశాలను తీసుకుని క్రైస్తవ మత అనుసంధానం కూడా చేశాడు. కొన్ని మార్గములు చేస్తే ఆ క్రైస్తవ మతంలో చెప్పబడ్డ గొప్ప విషయాలు కూడా అనుభవానికి వచ్చాయి. అయితే ఈ 2 మార్గాలు చేసినప్పుడు మాత్రం అమ్మవారి మందిరంలోకి వచ్చేవాడు కాట, వేరే ఎక్కడో ఉండేవాడు. అసలు ఆ మందిరాలు కానీ ఈ దేవతల వైపు దృష్టి కానీ పెట్టేవాడు కాదు. అంటే అది చేసినప్పుడు అదే చేయడం, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఒకటి చేసేటప్పుడు దాని ఎందే దృష్టి నిలపడం, ఏకాగ్రత. అందుకే దాని సిద్ధిని పొందాడు ఆయన. ఆ రెండింటిని కూడా చేశాడు. ఇది జాగ్రత్తగా గమనించవలసిన అంశం. దీన్ని బట్టి ఆయన పలు ధర్మాలను అవలంబించినప్పటికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరి ధర్మంలో వాళ్ళు ఉంటే ఆ ధర్మాన్ని సాత్వికంగా శ్రద్ధగా సాధన చేస్తూ ఇతర ధర్మాలను అవమానించకుండా ఉంటే తప్పకుండా వాళ్ళు సిద్ధిని పొందగలరని చెప్పడానికి ఆయన చేసి చూపించాడు. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది అన్ని మతాలు ఒకటే కదా, అప్పుడు మతం మారితే తప్పేముంది అంటారు. అన్ని మతాలు ఒకటైనప్పుడు మతం మారవలసిన అవసరం ఏమున్నది? ఇది కూడా ఆలోచించవలసిన గొప్ప అంశం. అందుకే ఇక్కడ వీరు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే కొన్ని ప్రమాదాలు ఏర్పడతాయి. ఈ సందేశం అర్థం చేసుకోకుండానే కొందరు సాంకర్యాల వైపు కూడా వెళ్ళిపోయారండి. అంటే మా గురువు గారు అన్నీ ఒకటే అని చెప్పారు కనుక మేము కృష్ణాష్టమి చేస్తాం, శివరాత్రి చేస్తాం, క్రిస్మస్ చేస్తాం, వాళ్ళ పండుగలు చేస్తాం, వీళ్ళ పండుగలు చేస్తాం అంటారు. కానీ ఆ మాట చెప్పలేదు పరమహంస గారు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అని చెప్పారు తప్ప ఇతర ధర్మాలని అనుసరించమని చెప్పలేదు. 100కు 100 పాళ్ళు హిందువే అయినప్పటికీ కూడా ఆయన సిద్ధపురుషుడు మతాలకు అతీతంగానే ఉంటారు. అందుకే ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎవరు దేంట్లో ఉన్నారో దాన్ని శ్రద్ధగా పాటించండి, అంతేగాని ఇంకొక మతాన్ని విమర్శించడం కానీ నా మతమే గొప్పదనే మాట మాత్రం అనరాదు అనేది ఈయన చెప్పినటువంటి గొప్ప విషయం. ఇది ప్రతివాడు గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం అండి. ఇది కానీ అర్థం చేసుకోకపోతే పొరపాటు సంకేతాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి కథలను చూపిస్తూ మీ పరమహంసే చెప్పారు కనుక మా మతం గొప్పది, ఇందులోకి మారిపోండి అనేవాడు కూడా తయారయ్యాను. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఇతర మతాలను గౌరవించినంత మాత్రాన ఆ మతాలను అనుకరించవలసిన అవసరం లేదు, అనుసరించవలసిన అవసరం లేదు. సిద్ధపురుషుడికి వేరు. సిద్ధపురుషుడు ప్రపంచాన్ని బోధించడం కోసం చేస్తాడు. అందుకే ఒక మాట చెప్తారు కొంతమంది, ఆ సిద్ధ భూమికలోకి వెళ్ళేవాడు ఏది పాటించినా వాడికి ఏం పర్వాలేదు, అసలు పాటించవలసిన అవసరం అతనికి లేదు, లోకక్షేమం కోసం మాత్రమే వాళ్ళు అది చూపిస్తారు సుమా. దీన్ని బట్టి
ప్రపంచం మొత్తానికి పరమహంస ఎలా గురువు కాగలిగారో తెలుసుకోవాలి. ఏ మతం వాడికైనా ఇచ్చిన పాఠం ఏంటంటే నీ మతాన్ని నువ్వు శ్రద్ధగా పాటించు. కానీ మతాలన్నీ నిజానికి గొప్పవి, సిద్ధాంతరీత్యా అనుసరించే వాళ్ళ వల్ల ఇవి వాదాలైపోయాయి, వివాదాలైపోయాయి. నా మతమే గొప్పది అనేటువంటి భావంతో మార్చడాలు, హింసించడాలు, చంపడాలు, ఇలా వందల వేళ్ల ఏళ్ల చరిత్ర కేవలం మతాభిమానంతో రక్తసిక్తమైపోయింది. దీని నుంచి బయటపడాలంటే ప్రతి మతం వారు రామకృష్ణ పరమహంస అనుభవించి చెప్పిన సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి మతం గొప్పదే, ఆ మతంలో దివ్యత్వాన్ని అందుకునే మార్గం ఉంది. దీని గురించి ఆయన ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం అర్థం చేసుకుంటే సర్వమత సమన్వయం సామరస్యం అంటే అర్థం తెలుస్తుంది. సమన్వయం సామరస్యం అంటే సాంకర్యం కాదు. ప్రతివాడు తన మతాల్లో ఉన్న శుద్ధ మార్గాన్ని అనుసరించాలి, అంతేగాని ఇంకొక దాన్ని అనుకరించనక్కర్లేదు. ఈ సామరస్యాన్ని, సమన్వయాన్ని ప్రపంచానికి బోధించగలిగినటువంటి ఆచార్య స్థానం హిందూ మతంలో కనబడుతోంది. కనుక హిందూ మతానికి నమస్కారం చేసుకుందాం. గొప్ప విషయాన్ని చెప్పారు ఆయన. ఎన్నో ఉపాయాలతో మేడ మీదకి చేరవచ్చయ్యా. రాతి మెట్లు, కర్ర మెట్లు, ఆఖరికి తాడు కూడా వేసుకుని వెళ్ళొచ్చు. కానీ ఒక్కడు తెలుసుకో, ఎక్కేటప్పుడు మాత్రం ఏదో ఒక రకం మెట్టు మించి ఎక్కాలే గాని 2-3 మెట్ల మీద కాలు పెట్టరాదు సుమా. ఆయన చెప్పింది అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో వెళ్తున్నాడు, ఇందులో వెళ్ళు, నేను అందులో 2 చోట్ల కాలు పెడతానంటే కుదరదు. కనుక నీ మార్గంలో నువ్వు వెళ్ళి తప్పకుండా. కానీ ఒకటి తెలుసుకో, మిద్దె ఎక్కిపోయిన తర్వాత నువ్వు ఏ మెట్లు మించైనా దిగచ్చు, ఎక్కచ్చు అని చెప్పాడు. ఇది అర్థం చేసుకుంటే ఆరూఢ స్థితిలో ఉన్నటువంటి వారు ఎందుకు వీటిని కొద్ది కాలమైనా అనుష్ఠించారో మనకు తెలుస్తుంది. కానీ తిరిగట్టు వచ్చారు, మళ్ళీ తన బ్రహ్మజ్ఞానం, తన కాళీమాత వైపే వచ్చారు. ఇది తెలుసుకోవాల్సినది. మొత్తానికి ఆయన నిర్వికల్ప సమాధి స్థితి తర్వాత ఆయనకు ఆరోగ్యంలో తేడా చేసింది కొంతకాలం శారీరకంగా. అప్పుడు పల్లెటూరు వాతావరణం క్షేమంకరంగా ఉంటుందని తెలిసి ఆయన స్వగ్రామైనటువంటి కామార్పూర్కి తాను తన అనుచరుడైన హృదయతో, అదేవిధంగా భైరవి బ్రాహ్మణి కూడా తోడొచ్చింది, వారితో వచ్చారు. ఇప్పటికీ కూడా ఇంకా శారదాదేవి కాపురానికి రాలేదండి. ఆయన కామార్పూర్ వచ్చినప్పుడు ఆమె అప్పుడు తన పుట్టింటి నుంచి వారితో పాటు వచ్చి దర్శనం చేసుకుంది. అప్పటికి ఆమె 14 ఏళ్ళు. ఆ కొద్ది రోజులు ఆయన ఉన్నంతకాలం పరిచర్య చేసింది అంతే. కాపురానికి అప్పటికి కూడా రాలేదు ఆమె. తిరిగి ఆయన తేరుకున్న తర్వాత మళ్ళీ దక్షిణేశ్వర్ చేరుకున్నారు. ఆ చేరుకున్నాక జరిగిన అనుభూతుల్లో మధుర్ బాబు స్వామివారికి సర్వస్వభావంతో శరణాగతుడైపోయాడు. అప్పుడు ఆయనకి కొన్ని బోధన చేయడమే కాకుండా నాకు ఒక్కసారి దివ్య సమాధిస్థితిని ఇవ్వండి, అనుగ్రహించండి అని అంటే వద్దున ఆయన అని చెప్పేవారు. కానీ పట్టుపట్టడంతో ఒకరోజు అనుగ్రహించారు. అనుగ్రహించగానే ఆయన ఆ దివ్యమైన భావ సమాధిలో ఉంటూ ప్రాపంచిక వ్యవహారాలు పట్టలేదు. అప్పుడు ఆయన నాకు మీరు ఎలాగోలేదు దీన్ని తీసేయండి, లేకపోతే ఇవి చేయలేకపోతున్నా అన్నారు. అందుకని ఆయన మహాత్ములను ఆశ్రయించవచ్చు కానీ వాళ్ళ స్థితులు మనకు రావాలని ఇప్పుడు అనుకోరాదు. హృదయం కూడా ఒకసారి అలాంటి స్థితి కావాలని తాపత్రయపడ్డట. నువ్వు నా పరిచర్య చేయడంతో నీకు పరిపూర్ణత్వం లభిస్తోందయ్యా, ఎందుకు అలాంటి ప్రయత్నం చేస్తావు అనేవారు గురువుగారు. అయినప్పటికీ వినకుండా ఒకసారి గురువు గారు సాధన చేసిన చోట్లో తాను జపం చేద్దామని వెళ్ళాడు. కానీ క్షణం కూర్చోలేపాడు, మహావేడిట. మళ్ళీ గురువుగారు చెయ్యి వేసేకి చల్లబడ్డాడు. ఇది తెలుసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. కానీ మధురబాబు విషయంలో ఇక్కడ అంశం ఏంటంటే ఒక మాట చెప్పారు ఆయన, ఇది ప్రతి వాళ్ళకి పనికొస్తుంది. నాయన, ఆధ్యాత్మిక స్థితులను అనుభవించాలి అంటే, ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక సాధనలో 2 ఉండాలి సుమా. ఒక మృష్టాన్నమైన భోజనం రుచిగా ఉంటుంది నిజమే, కానీ తినాలంటే 2 అర్హతలు ఉండాలి. ఒకటి ఆ తిని హరాయించుకుని ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేనప్పుడు అన్ని తినలేరు కదా, కనుక ఆరోగ్యం ఉండాలి. రెండవది ఆకలి ఉండాలి. ఈ ఆరోగ్యము ఆకలి ఉన్నప్పుడే వాడు శుభ్రంగా తినగలడు. అలాగే బ్రహ్మానందానుభవం లేకపోతే భగవద్ అనుభవం పొందాలి అంటే అలాంటి ఆరోగ్యం ఆకలి ఉండాలి. అందులో ఆరోగ్యం ఏంటి తెలుసా? శీలము, చరిత్ర, పవిత్రత, ఇవి ఆరోగ్యం. ఆకలి ఏంటో తెలుసా? భగవత్ ఫలితాపం, ఆయన కావాలనేటువంటి ఒక తీవ్రమైన తపన. ఇటువంటి శీల, చరిత్ర, పవిత్రాదులనే ఆరోగ్యం, భగవత్ పరితాపం అనే ఆకలి ఉంటే భగవద్ అనుభవాన్ని విందు నువ్వు పొందవచ్చయ్యా అని చెప్పారు. ఇది గమనించుకోవాల్సిన మరొక అంశం.